హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అది స్నాక్స్ రెసిపీతో వచ్చాను నేను ఈరోజు. చూస్తే అర్థమైపోతుంది కదా. సో ఈరోజు పొటాటో బజ్జీస్ అండ్ బనానా అరటికాయ బజ్జీ వేస్తున్నాను. ఒకే పిండితో మనం రెండు స్నాక్స్ రెసిపీస్ చేసుకోవచ్చు. అరటికాయ బజ్జీలు అలాగే పొటాటో బజ్జీలు వేసుకోవచ్చు ఒకే పిండితో. ఓకేనా? ఒకేసారి పిండి కలిపేసుకుని రెండు బజ్జీలు కూడా వేసేసుకోవచ్చు. అది అలాగనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పొటాటో అండ్ బనానాస్ మనం ముక్కలు చేసుకుని రెడీగా పెట్టుకుందాం ఫస్ట్. ఓకేనా? చూడండి, మన అరటికాయ బజ్జీకి నేను అరటికాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను. మనకి ఉంటాయి కదా, ఓన్లీ ఇవి మన తొక్క తీసేసుకుంటే సరిపోదు. మొత్తం తొక్క అంతా తీయవలసిన అవసరం లేదు. ఈ బొనుపులు అనేది తీసేసుకుని మనము ఇలా కట్ చేసుకుంటే ఈ మాత్రం లావు ఉంటే చాలు. మళ్ళీ తక్కువగా ఉంటే విడిపోద్ది. సో ఈ మాత్రం లావు ఉంటే చాలు. ఓకేనా? ఫస్ట్ నేను ఒక అరటికాయ తీసుకున్నాను. ఒక అరటికాయని ఇలాగా కట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం పొటాటో కట్ చేసుకుందాము. చూడండి, పొటాటో పీసెస్ కూడా కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. మనం ఈ తొక్కనే తీయక్కర్లేదు. బాగా పైన బాగా మట్టిపోయేటట్టు బాగా క్లీన్ చేసుకుని ఇలా అడ్డంగా కోసుకుంటే సరిపోద్ది. చూసారా, ఈ మాత్రంలో ఉంటే బాగుంటుంది. ఓకేనా? పొటాటో పీసెస్ కూడా కట్ చేసుకున్నాను నేను. చూడండి, అరటికాయ ముక్కలు పొటాటో ముక్కలు కోసి పెట్టేసుకున్నాను నేను. ఇవి పక్కన పెట్టేసుకుని మనం వీటికి పిండి కలుపుకోవచ్చు. ఒకటే పిండి మనకి రెండాటికి కలిపి ఒక పిండే కలుపుకుంటాం మనము. ఓకేనా? ఇప్పుడు పిండి అనేది కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం పిండి కలుపుకోవచ్చు. దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను నేను. ఇందులో 2 కప్పులు శనగపిండి వేస్తున్నాను. నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అలాగే క్రిస్పీగా ఉండడానికి 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను. ఓన్లీ 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మెయిన్ వచ్చేసి మనకి ఉప్పు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్ అంతా ఒకేసారి వేసేసుకోవద్దు. కొంచెం వాటర్ వేసుకుని మనం బాగా తిక్కగా కాకుండా అలానే పల్స్గా కాకుండా కలుపుకోవాలి మనం పిండి. ఏంటిది? చూడండి, మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోద్ది. మరి పల్స్గా ఉండకూడదు, అలాగని థిక్గా ఉండకూడదు. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ని వేడెక్కించుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే నేను వేడెక్కించుకుంటున్నాను. ఫస్ట్ మనం అరటికాయ బజ్జీ వేసుకుందాం. ఓకేనా? మళ్ళీ కలిపేసేస్తే తెలియదు కదా. సో 2 వీడియోస్ కింద చేద్దాం అనుకుంటున్నా. అంటే 2 రెసిపీలు కలిపి ఒకే వీడియోలో పెడదాం అనుకుంటున్నా. అందుకే దేనికి అది విడిగా చేస్తున్నా. సో ఫస్ట్ నేను అరటికాయ బజ్జీ వేస్తున్నా. ఓకేనా? ఆయిల్ బాగా కాగాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది బాగా హీటెక్కింది కదా. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. ఎస్, ఓకేనా? ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. చూడండి, ఇలాగ డిప్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా డిప్ చేసుకుని ఇలా అంటే పిండి మనకి కింద పడకుండా ఉంటుంది. మనకి నూనె బాగా కాగితే కనుక బాగా వస్తాయి. లేదంటే ఏదో అడిగి ఉండిపోయినట్టుగా ఉండిపోతాయి, బేగా పైకి రావు. ఇలా డిప్ చేసుకుని ఇలా తీసుకుంటే సరిపోద్ది. చూడండి, అలా అన్నీ వేసేసుకుని మనం వాటంతటా అవి పైకి తేలేంత వరకు కలపకుండా ఉంటే బాగుంటుంది. ఓకేనా? బాగా 2 వైపులు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా భలే వస్తాయి. చూడండి, ఎలా పైకి తేలేయో భలే వచ్చినాయి కదా. సూపర్, భలే పొంగిని చూసారా.
సేమ్ వాటిల్లో ఎలా వేస్తారు అలానే వచ్చినాయి, భలే వచ్చినాయి అబ్బా. వీటిని రెండు వైపులా మనం కలర్ మారేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఓకేనా? సూపర్ ఉన్నాయి అబ్బా. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేపుకుండా హైలో అస్సలు వద్దు. హైలో పెట్టేసారు ఇంకో లోపలంతా ఉడకదు, పైన మాడిపోతూ ఉంటాయి. సో సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోండి. మనం ఇంత కష్టపడింది మళ్ళీ వృధా అవుతుంది. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటే మనకి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు తీసేసుకుందాము. మనకి బాగా ఏగిపోయినాయి, ఇవి తీసేసుకుందాం. ఓకేనా? చూసారా ఎంత బాగుందో కదా. సూపర్ అబ్బా. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా పొంగాయి కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, రిక్వెస్టింగ్. ఓకేనా? ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. బయట తెచ్చుకుని ఒక 4 బజ్జీ 50 రూపాయలు 30 రూపాయలు ఎందుకంట, ఆ 30 రూపాయలతో మనకి ఇంట్లో బోల్డెన్ బజ్జీలు వస్తున్నాయి. ఓకేనా? ఇవి తీసేసుకుని సెకండ్ బ్యాచ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి సెకండ్ బ్యాచ్ చేసుకుంటున్నాను నేను. సెకండ్ బ్యాచ్ ఇలా మొత్తం అన్నీ వేసుకుని అలా వేపేసుకుంటే సాయంత్రం స్నాక్స్ రెడీ. అది కూడా హెల్దీ, ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. చూడండి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను. ఇది కూడా రెండు వైపులా తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఓకేనా? ఇవి అవ్వగానే మనం పొటాటో బజ్జీ కూడా వేసుకుందాం. చూడండి ఇవి కూడా ఎలా పొంగాయో, బాగా వస్తున్నాయి కదా, చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఇవి కూడా మనకి బాగా ఏగిపోయాయి. చూసారా రెండు వైపులు ఇలా తిప్పుకుంటూ వేపుకుంటే మనకి చూసారా బాగా వచ్చింది కలర్ కదా, చాలా బాగా వచ్చింది కలర్. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం వేగి ఫస్ట్ తీసేసుకుందాము. ఇది తీసుకునే లోపు అవి వేగుతాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మనం పక్క తీసేసుకుందాం. చూడండి ఫైనల్లీ మనకి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకే పిండితో మనం 2 స్నాక్స్ రెసిపీ చేయొచ్చు. ఇప్పుడు ఇది అరటికాయ బజ్జీలు మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పొటాటో బజ్జీ వేసుకోవచ్చు. ఓకేనా? పొటాటో బజ్జీ వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇలా మనకి ఇలా అరచేతిలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నూనెలో కూడా ఎగస్ట్రా ఉంటే పడదన్నమాట. ఇలాగా మనకి ఇది కూడా 2 బ్యాచ్లు అవుతుంది. వేసేసుకుందాం. చూడండి ఇవి కూడా బాగా పొంగుతున్నాయి కదా. మనం కలపకుండా అలా వదిలేస్తే వాటి అంతటా అవే పైకి వస్తాయి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. సేమ్ హోటల్లో తిన్న బజ్జీలాగే ఉన్నాయి కదా. ఇవి కూడా 2 వైపులు మనకి బాగా వేపుకుందాము. చూడండి ఈ బజ్జీ కూడా మనకి బాగా వేగిపోయింది కదా. ఇవి కూడా తీసేసుకుందాము. ఫస్ట్ వేగిని తీసేసుకుంటే మిగతాయి అందులోకి వేగిపోతాయి. సూపర్ వచ్చినాయి ఇవి కూడా.
ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేసుకుందాము. చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఎలాగొచ్చినాయో చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా పొంగాయి కూడా. సెకండ్ బ్యాచ్ కూడా మొత్తం వేసేసుకుందాం. ఓకేనా? చూడండి, ఫైనల్లీ మనకి పొటాటో బజ్జీ కూడా రెడీ అయిపోయింది. అవి అడిగి అలా వేసేసాను అంతే, అవి తర్వాత ఇస్తాను. ఓకేనా? చూసారా, ఫైనల్లీ మనకి పొటాటో బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఫైనల్లీ మనకి 2 స్నాక్స్ రెసిపీస్ అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా, ఇవి అరటికాయ బజ్జీ, ఇవి పొటాటో బజ్జీ. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకే పిండితో మనం 2 రెసిపీస్ అయితే తయారు చేసుకున్నాము, చాలా సింపుల్గా, అలాగే తక్కువ సమయంలో. ఓకేనా? చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసండి, ఎక్కడ మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ అరటికాయ బజ్జీ అండ్ పొటాటో బజ్జీ. మీకు ఏ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలిపండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ అండ్ పొటాటో బజ్జీ. ఓకేనా? ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.